హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి రోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో మా పాప వాళ్ళ స్కూల్లో జంగిల్ థీమ్ కాన్సెప్ట్ ఉంది. సో మా పాపని ఇంకా యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ జంగిల్కి సంబంధించినది ఏదో ఒక గెటప్ వేసుకొని రమ్మని చెప్పారనమాట. సో అందుకని మా పాపకైతే నేను ఇక్కడ టైగర్ గెటప్ వేస్తున్నాను. దానికోసం నేనైతే 1 డే బిఫోరే వెళ్ళి మనకి అవైలబుల్ ఉంటాయి కదా బయట రెంట్కి యానిమల్ డ్రెస్సెస్ అట్లాంటివి, షాప్కి వెళ్ళి నేను ఈ టైగర్ డ్రెస్ తీసుకొని వచ్చాను. మనకి 24 అవర్స్ రెంట్కి ఇస్తారనమాట. సో మనకి అవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నేను 1 డే బిఫోరే వెళ్ళి నేను అసలు ఏమున్నాయి చూద్దామని వెళ్ళాను. ఇంకా లాస్ట్కి అయితే టైగర్ గెటప్ వేద్దాము అనుకొని ఫిక్స్ అయ్యి ఇంకా ఆ డ్రెస్కి సంబంధించినవన్నీ నేను తీసుకొని వచ్చాను అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళిపోతుంది, స్కూల్కి రెడీ అవుతుంది. ఇక్కడ మార్నింగ్ అయితే ఫ్రెష్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇక్కడైతే కొంచెం ఫేస్ వరకు మేకప్ వేస్తున్నాను, ఎందుకంటే బాడీకి వేసినా కూడా కనిపించదు. మొత్తం ఫుల్ వచ్చేసింది డ్రెస్, మొత్తం హ్యాండ్స్కి బాడీకి మొత్తం వచ్చేసింది. సో ఫేస్కి కూడా మొత్తం క్యాప్ ఉంటుంది, హెయిర్కి మొత్తం ఓన్లీ ఫేస్ ఒకటి కనపడుతుంది. అందుకని ఫేస్ వరకు ఇలా మేకప్ వేద్దాము అనుకుంటున్నాను అనమాట. సో దానికోసం నా దగ్గర కొన్ని కలర్స్ ఉన్నాయి అండ్ ఇట్లా బ్రష్ ఉందన్నమాట. సో బ్రష్తో ఇలా ట్రై చేశాను. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా టైగర్ గెటప్ వేయడం. ఎప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉండేది, బట్ వేరే గెటప్స్ వేసేదాన్ని. ఈ టైగర్ గెటప్ వేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చూడాలి ఎలా వస్తుంది అనేది. ఇంకా మొత్తం కంప్లీట్గా మొత్తం మేకప్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో టైగర్కి ఇలా ఉంటాయి కదా మనకి ఫేస్ మీద చారలు అంటారు కదా, అవన్నీ ఇలా ట్రై చేశాను అనమాట. బ్లాక్ కలర్తో అండ్ వైట్ కలర్తో అక్కడక్కడ కొన్ని డాట్స్ అయితే పెట్టేశాను. నేను కూడా ఫోన్లో చూశాను అనమాట అసలు టైగర్ గెటప్ అంటే ఎలా ఉంటుంది అని. నేను కొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఇలా చేశాను. ఫస్ట్ టైం నేను కూడా ఇలా ట్రై చేయడం. సో మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలా గెటప్స్ వేయడం అంటే స్కూల్లో ఈ రోజుల్లో స్కూల్లో అన్నీ ఇలా ఏదో ఒక సెలబ్రేషన్స్ అండ్ ఆ డేస్కి తగ్గట్టు ఏదో ఒక ఈవెంట్స్ చేస్తున్నారు కదా. సో దానికి తగ్గట్టు రెడీ చేస్తే వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది పిల్లలకి. సో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తారు స్కూల్కి. సో మా పాప అయితే చాలా వెయిట్ చేస్తుంది ఎప్పుడెప్పుడు గెటప్ వేసుకుంటానా అని చెప్పేసి. ఇక్కడ మొత్తం నేను బ్లాక్ కలర్ తీసుకొని దాంతో బ్రష్తో ఇలా చిన్న డాట్స్ పెట్టాను మధ్యలో. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఇక్కడ మొత్తం వేసిన తర్వాత సో డ్రెస్ వేసాను అనమాట. డ్రెస్ అయితే కరెక్ట్గా సరిపోయింది, ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంది. మా పాపకి చిన్న సైజ్ తీసుకొచ్చాను, సో ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అయింది. ఫేస్కి నాకు ఏంటి అంటే లైట్గా అనిపించింది, మేకప్ అంతా హెవీగా అనిపించలేదన్నమాట. ఒకసారి క్యాప్ పెట్టి చూద్దాము అని చెప్పేసి ఇంకా క్యాప్ కూడా పెట్టేశాను. క్యాప్ పెట్టిన తర్వాత నాకు ఫేస్ మీద కొంచెం లైట్ మేకప్ ఉంది, కొంచెం ఇంకా హెవీగా ఉండాలి అని చెప్పేసి ఇంకా పైన ఐబ్రోస్ మీద కళ్ళ కింద కూడా కొంచెం మేకప్ వేసి కొంచెం లైట్గా ఇలా లైన్స్ వేసాను అనమాట. ఎందుకు అంటే డ్రెస్ కొంచెం హెవీగా ఉంది, ఫేస్ మీద కొంచెం అంతగా కనిపించలేదు అనిపించింది నాకు. అందుకని ఫేస్ మీద ఇంకా వేసాను. ఆ చారలు అంటారు కదా టైగర్కి ఉంటాయి కదా, మొత్తం అలా వేసాను అనమాట. అలా వేసిన తర్వాత హెవీ మేకప్ లుక్ అయితే చాలా వచ్చింది, కొంచెం టైగర్ లుక్ అయితే వచ్చింది. ఇప్పుడు కొంచెం అవి కూడా వేసిన తర్వాత ఆ లుక్ అయితే నాకు అనిపించింది. ఫైనల్గా లుక్ ఎలా ఉంది అనేది మన కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కుదిరితే.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మోర్ వీడియోస్ చేస్తాను, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చేస్తాను. సో మా కన్నయ్య కూడా లేచాడనమాట, అప్పుడే లేచాడు, జస్ట్ చూస్తున్నాడు మొత్తం. ఇంకా మా పాపకైతే స్కూల్ టైం అయిపోయింది, బస్ వస్తుంది అనమాట, వెళ్ళాలి. సో ఫైనల్గా లుక్ అయితే ఎలా ఉంది? ఈ లుక్ మీకు నచ్చిందా? ఈ లుక్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలా నేను లాస్ట్లో కొన్ని వీడియోస్ అయితే యాడ్ చేశాను, చూసేయండి ఫైనల్ వరకు. ఇంకా ఒక 3-4 సెంటెన్సెస్ చెప్పమన్నారనమాట మేడమ్స్, స్కూల్లో కాల్ చేసి చెప్పారు. ఒక 3-4 సెంటెన్సెస్ నేర్పించండి అని చెప్పి. ఇంకా నేనైతే 3-4 సెంటెన్సెస్ అయితే నేర్పించాను. సో థ్యాంక్ యూ.